Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 30th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం మన సెషన్ని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరెవరైతే నిన్న ఆన్సర్ చేశారో, ట్రై చేశారో వాళ్ళు ఒక్కసారి దీన్ని రైట్ చూడండి, చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. ఇదే కదా నిన్న మనం అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఎవ్రీ డే మీకోసం ఏదో ఒక కొత్తగా ఎక్సర్సైజ్ పెట్టడం జరుగుతుంది, సో దట్ మీకు ఎర్రర్ డిటెక్షన్ అనేది ఎబిలిటీ అమ్మ. ఆ ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలంటే మీరు రూల్స్ని ఫాలో అయ్యి వెళ్తే ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేది మనకి ఎక్కడైనా ఉండొచ్చు. మనకి ఎగ్జాంపుల్ మ్యాథ్స్, క్వాంట్కి ఇంగ్లీష్కి ఉండే బిగ్గెస్ట్ తేడా ఏంటి? క్వాంట్లో మీరు ఒక ప్రాబ్లం చూస్తే అది ఏ టాపిక్ కిందకు వస్తుందో మీరు ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. క్వశ్చన్ బట్టి ఫైండ్ ద లాస్ అంటాడు, ఫైండ్ ద ప్రాఫిట్ అంటాడు, ఓకే వాట్ ఈస్ ద స్పీడ్ అంటాడు, అంటే క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఈ పలానా టాపిక్కి క్వశ్చన్. బట్ ఎర్రర్స్లో అలా కాదు, అది ఏ టాపిక్ మీకు అర్థం కావాలంటే మీరు డిటెక్ట్ చేయాలి. సో మీకు జనరల్ రీడింగ్ అనేది క్లారిటీ ఉంటేనే మీరు దాన్ని ఈజీగా చేయొచ్చు. ఎన్ని రూల్స్ చదివినా కూడా ఆ టాపిక్ వైజ్ చదువుతారు, ఆ టాపిక్ వైజ్ ఎర్రర్స్ చేస్తారు, దానివల్ల యూజ్ ఉండదు. బట్ ఇట్లాంటి ప్రాక్టీస్ చేసి మీరు ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో అందుకే మనం ఈ సిరీస్ అనేది చేస్తున్నాం. బట్ మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే మాత్రం ఇది ఆగిపోతుంది, రైట్? సో ట్రై టు రెస్పాండ్. ఓకే, ఇది మీకు ఉపయోగపడే విధంగానే దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. క్లియర్? సో చూద్దాం. దిస్ 10 years journey is marked by several reforms, both substantive and incremental, which has significantly contributed to the country's economical progress. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం డిటెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం అప్లికేషన్. 10 years జర్నీ అన్నది నౌన్ అయ్యేటప్పుడు ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, కాబట్టి దీనికి ఓకే ప్లూరల్ ఫామ్ ఉండకూడదు, ద 10 year జర్నీ అనాలి. ఓకే, అది ఫస్ట్ ఎర్రర్. ఈజ్ మార్క్డ్ బై సెవరల్ రిఫార్మ్స్, బోత్ సబ్స్టాన్సివ్, ఇది యాడ్జెక్టివ్, అండ్ ఇంక్రిమెంటల్. ఓకే, గణనీయమైంది. ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. విచ్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద కంట్రీస్. ఓకే, అయితే ఇక్కడ విచ్ వచ్చింది చూసారా? విచ్ వచ్చింది అంటే ఇదేంటిది? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందంటే అర్థం ఏంటి? దీనికి ముందున్నటువంటి నౌన్తో అది ఓకే రిలేట్ చేస్తుంది కదా. సో రిలేటివ్ ప్రొనౌన్ పేరులోనే ఉంది. రిలేటివ్ ప్రొనౌన్ మీన్స్ దట్ రిలేట్స్ దట్ పర్టికులర్ నౌన్. సో ఏ నౌన్ని? యాంటీసిడెంట్ ఆఫ్ ద రిలేటివ్ ప్రొనౌన్. దీని యాంటీసిడెంట్ ఏది? ఇదేంటి? ఇదంతా సబ్స్టాన్సివ్ అండ్ ఇంక్రిమెంటల్. ఇదేంటి? ఇది ఎక్స్ట్రా ఫ్రేజ్. ఇది ఎక్స్ట్రా ఫ్రేజ్, ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనుకోవచ్చు. అంటే మన నౌన్ ఏది? రిఫార్మ్స్. ఇది మన నౌన్. అంటే ఈ వర్బ్ అనేది ఈ నౌన్తో అగ్రీ అవ్వాలి. మరి అగ్రీ అయ్యిందా? అవ్వలేదు. అంటే ఏం చేయాలి? హ్యావ్. అంటే విచ్ అంటది ఈ రిఫార్మ్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద కంట్రీస్. ఎవరు కంట్రిబ్యూట్ చేశారమ్మా? రిఫార్మ్స్. ఓకే, జర్నీ కాదు. ఓకే, జర్నీ ఈజ్ మార్క్డ్ బై సెవరల్ రిఫార్మ్స్. అక్కడ వరకు బాగానే ఉంది. విచ్ అని వాడాడంటే ఈ విచ్ ఓకే ఇట్ ఈస్ రిలేటింగ్ టు దిస్ రిఫార్మ్స్, యాంటీసిడెంట్ ఆఫ్ ద రిలేటివ్ ప్రొనౌన్. సో దీంతో మన వర్బ్ అనేది అగ్రీ అవ్వాలి. సో ఇక్కడ ఆ రిలేటివ్ ప్రొనౌన్ యాంటీసిడెంట్తో అగ్రీ కాలేదు, కాబట్టి దిస్ ఈజ్ వన్ మోర్ ఎర్రర్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. చూసారా ఎన్ని కాన్సెప్ట్స్ మీకు రివిజన్ అవుతున్నాయి? ఇట్లాంటివి మీరు చేయకుండా ఏవో చిన్న చిన్నవి ఈదరు ఆరు ఓకే ఫస్ట్ సబ్జెక్ట్తో సెకండ్ సబ్జెక్ట్తో వర్బ్ అట్లాంటి రూల్స్ ఏవో నేర్చుకుని అనవసరంగా టైం వేస్ట్ చేస్తుంటారు. సో ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. చాలా క్వాలిటీ థింగ్స్ని మీరు ఏంటంటే గుర్తించలేకపోతున్నారు. ఓకే, దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్. కాంట్రిబ్యూటెడ్ ఈజ్ యువర్ వర్బ్, సిగ్నిఫికెంట్లీ యాడ్ వర్బ్. కరెక్టే కదా? సో సరిపోయింది, అక్కడే ప్రాబ్లం లేదు. హ్యావ్ తర్వాత V3 రావాలి, V3 వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ యాడ్ వర్బ్, కరెక్టే. టు ద కంట్రీస్, కంట్రీస్ ఓకే నౌన్ రావాలి. ప్రోగ్రెస్, యా నౌన్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్. మరి ఈ యాడ్జెక్టివ్ ఎకనామికల్ అనేది యాడ్జెక్టివే, కానీ ఎకనామికల్ అంటే అర్థం ఏంటి? ఎకనామికల్ ఈజ్ ఎఫోర్డబుల్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి? ఇకానమిక్ ప్రోగ్రెస్. ఇకానమిక్, ఎకానమీకి సంబంధించిన. ఎకనామికల్ అంటే వెరీ లో కాస్ట్. ఎకనామికల్ అంటే వెరీ లో కాస్ట్, అఫోర్డబుల్ అనే మీనింగ్తో వాడతాం. ఓకే, ఎకనామిక్ ప్రోగ్రెస్ అనాలి.
రిలేటెడ్ టు ఎకానమీ, దట్ ఈస్ ఎకానమిక్. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఎర్రర్స్, ఈ 3 ఎర్రర్స్. తర్వాత అన్స్క్రాంబుల్ ద వర్డ్ అన్నాం. సో దీనికి కొన్ని క్లూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటనుకున్నాం, నెగటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం కదా, నెగటివ్ యాడ్జెక్టివ్. అలానే నెగటివ్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాం, నెగటివ్ ప్రిఫిక్స్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ డిస్కంటెంట్. వాట్ డూ యూ మీన్ బై డిస్కంటెంట్? కంటెంట్ అంటే ఏంటమ్మా, జనరల్గా కంటెంట్ అంటే నౌన్గా వాడచ్చు, CONTENT. కంటెంట్ అంటే నౌన్గా వాడేటప్పుడు కంటెంట్ బాగుంది అంటారు చూసారా, కంటెంట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టఫ్, దట్ ఈస్ కంటెంట్. కానీ యాడ్జెక్టివ్గా కూడా వాడతాం కంటెంట్ని. కంటెంట్, ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ మై జాబ్ అంటే సాటిస్ఫైడ్. అంటే కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. అదే డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్. ఓకే, మీరు దాంతో సంతృప్తి చెందలేదు, అసంతృప్తిగా ఉన్నారు, డిస్కంటెంట్. ఓకే, అసంతృప్తి, సంతృప్తి, కంటెంట్, డిస్కంటెంట్, ఈ 2 యాంటోనిమ్స్. ఓకే, సో ఇది మీకు తెలిసి ఉండాలి. ఎక్కడో చోట మనం నేర్చుకునే ఉంటుంటాం, బట్ ఒకసారి మిమ్మల్ని టెస్ట్ చేస్తే ఏంటంటే మీకు ఎంత వరకు గుర్తుందంటే ఒక సింపుల్ స్మాల్ ఇదనమాట, మెదడుకు మేత. రైట్, చలో నెక్స్ట్ రివిజన్ వొకాబులరీ. సో లాస్ట్ ఎట్టోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సబ్స్టాన్స్ అన్నాడు వెరీ ఫస్ట్. సబ్స్టాన్స్ అనేది నౌన్ కదా, సింబాలిజం అండ్ సబ్స్టాన్స్ అనే టైటిల్తో మనకు వచ్చింది. సబ్స్టాన్స్ అంటే యాక్చువల్, రియాలిటీ కదా, సింబాలిజం అంటే ఆర్భాటం అని చెప్పుకున్నాం కదా. సో ఆ కాంటెక్స్లో వాడాం. అంటే రియాలిటీ అని చెప్పచ్చా, ఈ రియాలిటీ ఆర్ యూ కెన్ సే యాక్చువాలిటీ. ఓకే, దట్ ఈస్ యువర్ సబ్స్టెన్స్. స్పెక్యులేట్ అన్నాడు అంటే వర్బ్గా వాడడం. స్పెక్యులేట్ చేయడం అంటే ఏంటమ్మా, ఇలా జరగచ్చు, ఇలా ఉండుండొచ్చు అని అంచనా వేయడం, గెస్ చేయడం అనే కాంటెక్స్లో స్పెక్యులేట్ వాడతాం. సో దానికి ఏమవుతుంది, కంజెక్చర్. కంజెక్చర్ అన్నా గెస్ అన్నా సేమ్. ఓకే, దేన్నైనా ఇలా అవ్వచ్చేమో అని ముందుగానే ప్రెడిక్ట్ చేయగలడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్పెక్యులేట్. ఓకే, కంజెక్చర్ అని చెప్పచ్చు. ఓకే, గెస్ అనొచ్చు. హైపోథెసైజ్ అంటే రియాలిటీని బేస్ చేసుకొని కాదు, హైపోథెసైజ్. హైపోథెసిస్ నౌన్, హైపోథెసైజ్ వర్బ్ కాబట్టి వర్బ్. తర్వాత కండెమ్నేషన్, ION కదా అంటే నౌన్. కండెమ్ చేయడం అంటే ఏంటమ్మా, ఖండించడం. ఖండన ఈజ్ కండెమ్నేషన్, ఖండించడం ఈజ్ కండెమ్. కండెమ్ ఈజ్ అ వర్బ్, కండెమ్నేషన్ ఈజ్ అ నౌన్. కండెమ్నేషన్ ఈజ్ ఖండన, దేన్నైనా మీరు రిజెక్ట్ చేయడం, దాన్ని కంప్లీట్గా తిరస్కరించడం, కండెమ్ చేయడం. ఓకే, డెనన్సియేషన్. ఓకే, అది కూడా నెగిటివ్ కదా, డెనన్సియేషన్. సెన్సూర్, క్రిటిసిజం, డిజప్రూవల్. సెన్సూర్ అనొచ్చు, క్రిటిసిజం అనొచ్చు, డిజప్రూవల్ దాన్ని మీరు అంగీకరించకపోవడం, డిజప్రూవల్. డెనౌన్సియేషన్ అన్న సేమ్. తర్వాత బ్యాంకెట్. బ్యాంకెట్ అంటే ఏంటమ్మా, పార్టీకి పిలిచి ఒక అదే మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి ఆయనకి ఇచ్చినటువంటి విందు కదా, అఫీషియల్ బ్యాంకెట్ అని మనం చెప్పుకున్నాం. బ్యాంకెట్ అంటే పిలిచి ఒక పెద్ద హాల్లో డిన్నర్ని అరేంజ్ చేయడం, ఫుడ్ని అరేంజ్ చేయడం, ఫీస్ట్. సో F ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫీస్ట్, డిన్నర్, పార్టీ. ఓకే, దట్ ఈస్ యువర్ బ్యాంకెట్. తర్వాత హారిజన్. ఇది కూడా నౌనే. హారిజన్ అంటే ఏంటి, కనుచూపు మేరలో మనకు కనిపించేది. ఓకే, హారిజన్ 2047 అనే ఒక థీమ్తో ఇండియా ఫ్రెంచ్ ఒక బ్లూ ప్రింట్ని సిద్ధం చేసుకుంది అనే కాంటెక్స్ట్లో మనకి హారిజన్ వచ్చింది. జనరల్గా హారిజన్ అంటే ఆకాశం భూమి కలిసి ఉన్నట్లుగా కనిపించేటువంటి దాన్ని మనం హారిజన్ అంటాం. రైట్, అంటే కనుచూపు మేరలో మనకి కనిపించేది. సో దట్ ఈస్ యువర్ యాక్చువల్లీ అవుట్లుక్ అని చెప్పొచ్చు. ఓకే, సో బి అవుట్లుక్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. స్కోప్, రేంజ్, పర్సెప్షన్. యూ కెన్ సే స్కోప్ ఆర్ యూ కెన్ సే రేంజ్ ఆర్ యూ కెన్ సే పర్సెప్షన్, అంటే ఎంతవరకు మీరు చూడగలుగుతున్నారు. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. ఓకే, సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత కటింగ్ ఎడ్జ్. ఇది కూడా మనం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనే కాంటెక్స్ట్లో వచ్చింది మనకి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఇండియా అండ్ ఫ్రాన్స్. కటింగ్ ఎడ్జ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, లేటెస్ట్ అని, సోఫిస్టికేటెడ్ అని చెప్పుకున్నాం కదా. సో లేటెస్ట్, సోఫిస్టికేటెడ్ అంటే డి. బ్రేక్ త్రూ అన్న సేమ్. సో ఇది యాడ్జెక్టివ్గా వాడతాం జనరల్గా. సో ఇట్ ఈస్ పాజిటివ్. సో సోఫిస్టికేటెడ్ ఆర్ లేటెస్ట్ అనే మీనింగ్లో వాడతాం, సోఫిస్టికేటెడ్. ఆర్ యూ కెన్ సే అడ్వాన్స్డ్. సోఫిస్టికేటెడ్, అడ్వాన్స్డ్
ఆల్ దీస్ మీన్ ద సేమ్. Latest, advanced, sophisticated, right? So these are the words related to yesterday's revision, right? So ఎక్కడెక్కడ రైట్ అయ్యి ఎక్కడెక్కడ రాంగ్ అవుతుంది అన్నది మీరు చెక్ చేసుకోండి. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ టాస్క్ టు బి డన్. నౌ లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఎడిటోరియల్. ఏమంటున్నాడమ్మా, చేంజింగ్ ప్యాటర్న్స్ అనేటువంటి ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపిస్తుంది. సో మారుతున్నటువంటి సమీకరణాలు అనొచ్చు, మారుతున్నటువంటి విధానాలు. ప్యాటర్న్స్ అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఓకే, వైవిధ్యమైనటువంటి. ఇక్కడ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటి? బేసిక్గా భాగస్వామి కదా. సో మన భాగస్వామిని మనం చేంజ్ చేసుకుంటూ పోతున్నాం అనేటువంటి కాంటెక్స్లో వాడాడు ఇక్కడ. అయితే ఏ పార్ట్నర్ అది? సో అది ఏ కాంటెక్స్లో వాడుతున్నాడు అంటే నితీష్ కుమార్స్ అన్ఎడిఫైయింగ్. అన్ఎడిఫైయింగ్ ఈజ్ ఎ నెగటివ్ అడ్జెక్టివ్. అన్ఎడిఫైయింగ్ అంటే అన్ప్లెజెంట్ ఆర్ ఆక్వర్డ్, అసహ్యం కలిగించే విధంగా అన్ఎడిఫైయింగ్. వోల్ట్ ఫేసెస్, ఇది కూడా మనకు చాలాసార్లు రిపీట్ అయిన వర్డే. వోల్ట్ ఫేస్ అంటే యూటర్న్. మనం ఒక సిద్ధాంతం మీద నిలబడకుండా టర్న్ అరౌండ్ అంటారు చూసారా, అంటే మనం ఒక్కసారిగా మన వ్యూ పాయింట్ నుంచి మన వైఖరిని ఒక్కసారిగా మార్చుకోవడం. మనం ఒక స్టాండ్ పాయింట్ మీద ఉండకుండా మన వైఖరిని మనం సడన్గా మార్చేయడాన్ని వోల్ట్ ఫేస్ అంటారు, యూటర్న్ అంటారు జనరల్గా. ఓకే, ఆర్ an insult to voters of Bihar. ఓకే, బీహార్ యొక్క ఓటర్స్ని కించపరిచే విధంగా ఉన్నాయి, రైట్? వారిని ఇన్సల్ట్ కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అతను చేసినటువంటి వోల్టఫేస్. ఈ మధ్యనే ఆయన ఎన్డీఏ కూటమిలోకి కలవడం జరిగింది. సో ఇండియా బ్లాక్ నుంచి ఆయన బయటకు వచ్చి ఎన్డీఏలోకి జాయిన్ అయ్యి మళ్ళీ సీఎంగానే కంటిన్యూ అవుతున్నారు. ఓకే, సో ఆ పరిస్థితులు, ఆ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనకి చేంజింగ్ పార్ట్నర్స్ అనేటువంటి కాంటెక్స్ట్, అంటే ఆ టైటిల్ని అయితే ఇవ్వడం జరిగింది. సో బీహార్లో నితీష్ కుమార్ గారు చేసినటువంటి ఆ చర్య వల్ల మనం ఈరోజు ఈ ఎడిటోరియల్ని చూడబోతున్నాం. సో ఇది కొంచెం రాజకీయాల్లో ఎలా దిగజారిపోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతుంది, రైట్? ఇందులో కొంచెం మంచి మంచి వర్డ్స్ వచ్చాయి. సో వాటిని మనం స్టడీ చేద్దాం. సో వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. సో వాటిని చాలా ఆసక్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, రైట్? ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్, ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ నుంచి మీనింగ్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం, అది అలవాటు చేసుకుంటే చాలా వరకు మీకు సులభం అవుతుంది. అంతేగాని ప్రతిసారి డిక్షనరీ చూడాల్సినటువంటి అవసరం లేదు. యూ ఆల్వేస్ హ్యావ్ ఎ కాంటెక్స్ట్ విత్ యూ. టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎ కాంటెక్స్ట్ యూ కెన్ డ్రా అ కంక్లూజన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ఆర్టికల్. సో దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి, దాని తర్వాత డిస్కషన్ని వినండి. ఐడియాలజికల్ ఇన్ఫిడిలిటీ, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇది నౌన్, ఇది యాడ్జెక్టివ్. ఐడియాలజికల్ అంటే ఏంటి? సైద్ధాంతిక పరమైన అని అంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫిడిలిటీ అంటున్నాడు. బేసిక్గా ఫిడ్ అంటే ఫెయిత్. ఎప్పుడైనా మీకు ఫిడ్ అనే ఒక రూట్ వర్డ్ కనిపించిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫెయిత్. సో ఇన్ఫిడిలిటీ అంటే అన్ఫెయిత్ఫుల్నెస్ ఆర్ డిస్లాయల్ అంటాం, అంటే విధేయుడుగా లేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫిడిలిటీ ఇన్ కపుల్స్ అంటారు. కపుల్స్ మధ్య ఇన్ఫిడిలిటీ ఉండడం అంటే అర్థం ఏంటి? అంటే భార్యతో కాకుండా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ఇన్ఫిడిలిటీ. అంటే మీరు మీ పార్ట్నర్ పట్ల ఫెయిత్ఫుల్గా లేరు అనే అర్థం. సో దట్ ఈస్ ఇన్ఫిడిలిటీ. ఈజ్ నాట్ అ రేర్ అఫ్లిక్షన్ అమాంగ్ కెరీర్ పొలిటీషియన్స్. సరే, కెరీర్ పొలిటీషియన్స్ అనే పదాన్ని వాడాడు. సో ఎఫ్లిక్షన్ అంటే ఇదేమి పెద్ద రేర్ కాదు, అంటే అలవాటు పడిపోయారు. అంటే ఇట్స్ నాట్ రేర్ మీన్స్ ఇట్ ఈస్ కామన్ అని అర్థం. నాట్ ఏ రేర్ ఎఫ్లిక్షన్. ఎఫ్లిక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్లిక్షన్ అంటే కొంచెం బాధించే అంశం అని చెప్పొచ్చు. సంథింగ్ విచ్ ఇస్, ఒకప్పుడు ఎఫ్లిక్ట్ పెయిన్ అంటారు కదా, ఎఫ్లిక్ట్ని వర్బ్గా కూడా వాడచ్చు. దట్ మీన్స్ పెయిన్. ఇది పెయిన్ కలిగించే విషయమే, కానీ ఇప్పుడు అది రేర్ ఏం కాదు, చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ పాలిటిక్స్ని కెరీర్గా తీసుకునేటువంటి పొలిటీషియన్స్ని ఉద్దేశించి. కెరీర్ పొలిటీషియన్స్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఏదో ఒక మార్పు కోసం, ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావడం కోసం, ఓకే, పరిస్థితుల్ని మార్చడానికి కోసం పాలిటిక్స్లోకి రావట్లేదు కదా. సో పొలిటిక్స్ని కెరియర్గా మార్చుకోవడం అంటే ఎంత సంపాదించుకోవాలి, మనం ఎప్పుడు పవర్లోనే ఉండాలి. సో అటువంటి మోటివ్స్తో వచ్చే వాళ్ళని మనం కెరీర్ పొలిటీషియన్స్ అంటాం. సో వాళ్ళ ఇంటెంట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యావింగ్ పవర్. ఓకే, ప్రజలు, రాష్ట్రం ఏమైపోవాలి, దేశం అయిపోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండే వాళ్ళని మనం కెరీర్ పొలిటీషియన్స్. సో వాళ్ళు పాలిటిక్స్ని కెరీర్గా ఎంచుకోవడం అనే అర్థంలో వాడతారు, రైట్? నెగిటివ్ కాంటెక్స్ట్. సో ఐడియాలజికల్ ఇన్ఫిడిలిటీ అన్నది చాలా కామన్ అయిపోయింది,
అంటే ఒకరికి ఫెయిత్ఫుల్గా లేకపోవడం, మాటి మాటికి మార్చడం, రైట్, పార్ట్నర్స్ని మారుస్తూ పోవడం. సో పవర్, వెల్త్ అండ్ ద మెనీ వైసెస్ దట్ ఆఫెన్ మోటివేట్ పొలిటికల్ యాక్టర్స్ ఆర్ నాట్ అన్ఫెమిలియర్ టు ఇండియన్ ఓటర్స్. పవర్ కావచ్చు, ఓకే, వెల్త్ కావచ్చు, అండ్ మెనీ వైసెస్, వైసెస్ అంటే వ్యసనాలు. వైసెస్ ఇస్ బేసికలీ వ్యసనాలు ఏవైనా కావచ్చు, రకరకాల వ్యసనాలు ఉంటాయి. సో వాటి ప్రోద్బలంతో ఆఫెన్ మోటివేట్ పొలిటికల్ యాక్టర్స్. సో ఆ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తుల్ని ఏం చేస్తుంటాయి, మోటివేట్ చేస్తుంటాయి. ఓకే, అయితే ఇదేమి ఇండియన్ ఓటర్స్కి కొత్త కాదు. నాట్ అన్ఫెమిలియర్ అంటే ఏంటి? సో నాట్ అన్ఫెమిలియర్, ఈ రెండు కూడా డబుల్ నెగేషన్ అంటాం. నాట్ అన్ఫెమిలియర్ అన్నా ఆర్ ఫెమిలియర్ అన్నా సేమ్. ఈ నాట్ అన్న రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అంటే ఆర్ ఫెమిలియర్ టు ఇండియన్ ఓటర్స్ అంటే సుపరిచితమే, భారతదేశానికి సంబంధించినటువంటి ఓటర్లకి ఇదంతా సుపరిచితమే అని చెప్తున్నాడు. ఎందుకంటే అందరికి కావాల్సింది పవర్, వెల్త్, లేదంటే ఇంకా వేరే వేరే వగేరా వగేరా వైసెస్, ఓకే, వ్యసనాలు. ఈవెన్ బై దీస్ లో స్టాండర్డ్స్ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ appears to be plumbing new depths with his recurrent somersaults. రికరెంట్ అంటే రిపీటెడ్ అని అర్థం, మాటి మాటికి. రికరెంట్ ఈస్ అంటే మాటి మాటికి, రిపీట్ చేస్తుంది, రిపీటెడ్లీ అన్నట్టుగా వాడతాం. రికరెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సోమర్సాల్ట్స్ అంటే ఏంటమ్మా, మొగ్గలు అంటాం. సోమర్సాల్ట్ అంటే ఏంటి, పల్టీలు అంటాం, మొగ్గలు అంటాం. సో అంటే ఒక స్టాండ్ మీద ఉండకుండా, ఓకే, సో హీఈస్ డూయింగ్ హిస్ సోమర్సాల్ట్స్, ప్లంబింగ్ న్యూ డెప్త్స్. ప్లంబింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎలా వాడాడు, వర్బ్గా వాడాడు. ప్లంబింగ్ అంటే టు మెజర్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్లంబింగ్. సో ఇంకా 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 డెప్త్స్లోకి ఆయన వెళ్తున్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చాలా వ్యంగ్యంగా చెప్తున్నాడు అక్కడ, ఓకే, ఇంకా ఎంత దిగజారిపోతున్నారు అన్నట్టుగా. ప్లంబింగ్ ద న్యూ డెప్త్స్, రైట్. అయితే ఎందుకు అలా అన్నాడు, హీ హ్యాస్ చేంజ్డ్ పార్ట్నర్స్ మల్టిపుల్ టైమ్స్. అతనికి ఉన్నటువంటి భాగస్వాములు, రాజకీయ భాగస్వాముల్ని మాటి మాటికి మారుస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో హ్యాస్ చేంజ్డ్ విత్ లిటిల్ మోర్ రీజనింగ్ దాన్ సాటిస్ఫైయింగ్ హిస్ డిజైర్ ఫర్ పవర్. అయితే రీజన్ ఏంటి, రీజన్ ఏమీ లేదు, డిజైర్ ఫర్ పవర్. ఎట్లా అయినా నాకు పవర్ ఉండాలనేటువంటి ఒక ఆకాంక్ష తప్ప అక్కడ ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ బయటికి చెప్పుకోవడానికి కానీ యాక్చువల్గా రీజన్ ఏంటి, డిజైర్ ఫర్ పవర్. పవర్లో నేను ఉండాలనేటువంటి ఆకాంక్ష మాత్రం తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేమీ లాజిక్ లేదు అక్కడ. ఓకే, విత్ లిటిల్ మోర్, లిటిల్ అంటే నథింగ్ అని కదా, లిటిల్ అంటే ఏంటి, నథింగ్ మోర్ రీజనింగ్, నథింగ్ మోర్ లాజిక్ దాన్ సాటిస్ఫైయింగ్ హిస్ డిజైర్ ఫర్ పవర్. ఓకే, తన డిజైర్ని సాటిస్ఫై చేయడం తప్ప ఇంకేం రీజన్ లేదు. మిస్టర్ కుమార్స్ అబౌట్ టర్న్ వినుంటారు మీరు, మిలిటరీలో అంటారు కదా, అబౌట్ టర్న్ అంటారు. దాని అర్థం ఏంటి, ఒక్కసారిగా యు టర్న్ అరౌండ్ అంటే ఇక్కడ ఏ కాంటెక్స్లో అంటున్నాడు. సో అతని వైఖరిని ఒక్కసారిగా ఆయన 180 degrees తిరిగిపోయారు. In 2017 betrayed the mandate of 2015 and in 2022 he betrayed the mandate of 2020. 2015లో ఇచ్చినటువంటి తీర్పు, ప్రజా తీర్పును ఆయన చీట్ చేసినట్లుగా కనిపించింది. ఎందుకంటే ఆయన మారిపోయారు పార్టీ. ఓకే, అబౌట్ టర్న్ తీసుకున్నారంటే అక్కడ పార్టీ మారారు అంటే ఎవరి పార్ట్నర్స్ని చేంజ్ చేశారనే మీనింగ్లో వాడాడు. 2015లో వచ్చినటువంటి మ్యాండేట్ తర్వాత 17లో ఆయన పార్టీ ఎఫిలియేషన్స్ మార్చుకున్నారు. అలానే 2022లో కూడా 2020లో వచ్చినటువంటి తీర్పుకి ఆయన న్యాయం చేకూర్చలేదు, చీట్ చేశారు. బెట్రే అంటే ఇక్కడ చీటింగ్ అనే మీనింగ్లో వాడతాం బెట్రే. ఓకే, సో వర్బ్గా వాడాడు బెట్రే ఈస్ చీటింగ్. ఇన్ 2020 మిస్టర్ కుమార్స్ Janata Dal United had won the election in alliance with the Bharatiya Janata Party, but 2 years later he broke from it to form an alliance with the Rashtriya Janata Dal and the Congress. ఇవి పాస్ట్ హిస్టరీ చెప్తున్నారు. ఆయన 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. సో అప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ ఏం జరిగింది, పోస్ట్ ఎలక్షన్స్ 2 ఏళ్ళ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆర్జేడీతోనూ కాంగ్రెస్తోనూ అలయన్స్లో కూటమిలో ఆయన పాలు పంచుకున్నారు. ఓకే, 2 ఏళ్ళ తర్వాత అంటే 2022, రైట్. దాట్ వాజ్ ఎ క్లియర్ ఇన్సల్ట్ ఆఫ్ ద మ్యాండేట్. సో అది ప్రజా తీర్పుని అపహాస్యం చేసినట్టే కదా. సో అదే చెప్తున్నాడు.
అపహాస్యం చేసినట్లుగానే ఆయన ఒక్కసారిగా ఆ అలయన్స్ నుంచి బయటకు వచ్చి వీళ్ళతో జతకట్టారు. హీ హ్యాస్ నౌ మేడ్ యట్ అనదర్ టర్న్. అయితే ఈసారి మళ్ళొక్క టర్న్ తీసుకున్నారంట. దిస్ టైమ్ రిటర్నింగ్ టు ద బీజేపీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మీకు తెలిసిందే బీజేపీ లెడ్ అంటే బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఆ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అని ఏదైతే పాపులర్, సో ఆ కూటమిలోకి ఈయన రిటర్న్ అయిపోయారు. రిటర్న్ అంటే ఆల్రెడీ బీజేపీ నుంచి బయటకు వచ్చారు కదా, మళ్ళీ బీజేపీలో వెళ్ళిపోయారు. విత్ ఇన్ ద డే హీ రిజైన్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్, క్లెయిమ్ ద పోస్ట్ అగైన్ విత్ న్యూ పార్ట్నర్స్ అండ్ వాజ్ స్వాన్ ఇన్ అగైన్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఒక్క రోజులోనే చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరిగిపోయింది. అలానే మళ్ళీ అదే పోస్ట్ని అధిరోహించారు, కాకపోతే ఈసారి కొత్త పార్ట్నర్స్తో. అదే విషయం చెప్తున్నాడు. సో మొత్తం మీద సీఎం పోస్ట్ అయితే జస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే ఆయన లేకుండా ఉన్నారు, కానీ రోజులో ఆయన రెండోసారి వదులుకోవడం మళ్ళీ మళ్ళీ పొందడం రెండు కూడా ఒకే రోజు జరిగిపోయింది. విత్ ఇన్ ద డే, ఆ రోజులోనే జరిగిపోయింది. ఓన్లీ ఎ ఫ్యూ వీక్స్ అగో మిస్టర్ కుమార్ వాజ్ ఫ్యాషనింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద యాంటీ బీజేపీ అపోజిషన్ అలయన్స్. చూడండి, కొన్ని వారాల క్రితమే అతన్ని ఆయన ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మిస్టర్ కుమార్ అంటే అక్కడ ఎవరిని ఉద్దేశించి, రైట్, నితీష్ కుమార్. సో వాజ్ ఫ్యాషనింగ్ హిమ్సెల్ఫ్, అతన్ని ఆయన ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారంట, యాంటీ బీజేపీ అపోజిషన్కి సంబంధించినటువంటి అలయన్స్ ఇండియా బ్లాక్. సో దానికి నేనే నేతృత్వం, నేనే లీడర్ని, నేనే నాయకుడిని, నేనే ఫేస్ ఆఫ్ దట్ బ్లాక్ అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇట్ మైట్ బీ ట్రూ దట్ పాలిటిక్స్ మేక్స్ ఫర్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్, బట్ మిస్టర్ కుమార్ హ్యాస్ టర్న్డ్ హిస్ యాక్ట్స్ ఆఫ్ డిస్లాయలిటీ ఇంటూ ఏ ఫెమిలియర్ స్క్రిప్ట్. ఓకే, ఇది కొంతవరకు నిజం కావచ్చు. ఇట్ మైట్ బీ ట్రూ. పాలిటిక్స్ మేక్స్ ఫర్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. బెడ్ ఫెలోస్ అంటే జనరల్గా బెడ్ ఫెలోస్ అంటే ఇప్పుడు బెడ్ మేట్స్ అంటారు చూసారా, ఒకే బెడ్ మీద పడుకోవడం బెడ్ ఫెలోస్. కాకపోతే క్లోజ్ కనెక్షన్తో ఉండడం అనే సెన్స్లో కూడా బెడ్ ఫెలోస్ అన్నది వాడతాం. సో స్ట్రేంజర్స్ కదా, స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్కి వేదిక పాలిటిక్స్ అన్నది నిజమై ఉండొచ్చు. కాకపోతే మిస్టర్ కుమార్ చేసినటువంటి ఈ డిస్లాయాలిటీ, యాక్ట్స్ ఆఫ్ డిస్లాయాలిటీ, ఇన్ఫిడిలిటీ అన్నా డిస్లాయాలిటీ అన్నా ఈ రెండు కూడా సినానిమ్సే అవుతాయి. సో మీరు ఒకరి పట్ల విధేయతగా లేకపోవడం, రైట్. సో దట్ ఈస్ వాట్ డిస్లాయాలిటీ ఇంటూ అ ఫెమిలియర్ స్క్రిప్ట్. అది చాలా పెద్ద గొప్ప విషయం కాదులే, డిస్లాయల్. ఆయన పార్టీ మారారంటే నార్మలే అన్నట్టుగా ఆయన ప్రవర్తన మారిపోయింది. సో ఒక్కసారిగా ఆయన చేస్తున్నటువంటి హిస్టరీ అంతా చూసుకుంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారిపోవడం అన్నది, సో దీనివల్ల అదేం పెద్ద గొప్పగా తేడాగా ఏం అనిపించలేదు. లాయల్టీ ఇంటూ ఏ ఫెమిలియర్ స్క్రిప్ట్ అని చెప్తున్నాడు. మీన్ వైల్ హిస్ క్లెయిమ్ ఆఫ్ బీయింగ్ ఏ ఛాంపియన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అపియర్స్ సో డిస్టెన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంప్లీట్లీ అన్ఫెమిలియర్. అయితే ఆయన ప్రొజెక్ట్ చేసుకునేవారు, హిస్ క్లెయిమ్, ఆయన ఏమని చెప్పుకునేవాడంట, బీయింగ్ ఏ ఛాంపియన్ అంటే సపోర్టర్. ఛాంపియన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, సపోర్టర్ ఆర్ అడ్వకేట్ అని అంటాం, అంటే దాన్ని సమర్థించే వ్యక్తిగా. గుడ్ గవర్నెన్స్, మంచి పాలనని అందించడంలో దాన్ని సపోర్ట్ చేసే వ్యక్తిగా ఆయన అభివర్ణించుకునేవాడు. సో కానీ ఇప్పుడు ఎలా జరిగింది, అది చాలా సో డిస్టెంట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు నితీష్ కుమార్ అనగానే హీ ఈజ్ నాట్ అన్ అడ్వకేట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, హీ ఈజ్ పాపులర్ ఫర్ సామర్సాల్ట్స్, హీ ఈజ్ పాపులర్ ఫర్ డిస్లాయాలిటీ, హీ ఈజ్ పాపులర్ ఫర్ ఇన్ఫిడిలిటీ. సో ఈ విషయాలు మనకు గుర్తొస్తాయి కదా ఇప్పుడు ఆయన చేసినటువంటి ఈ చర్యల వల్ల. సో కంప్లీట్లీ అన్ఫెమిలియర్ అయిపోయింది. అంటే గుడ్ గవర్నెన్స్కి ఏదైతే ఫెమిలియర్గా ఉండేవారో ఆయన, ఇప్పుడు అది కంప్లీట్గా అన్ఫెమిలియర్ అయిపోయింది. సో ఆయన ఒక మచ్చ తెచ్చుకున్నాడు అని చెప్తున్నారు. Until the moment of the turnaround, the BJP was loudly proclaiming that it would never again align with Mr. Kumar and the JDU. JDUతో కావచ్చు, లేదంటే కుమార్తో, నితీష్ కుమార్తో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అలైన్ అవ్వము, వారితో మేము కలవము అన్నట్టుగా చాలా ప్రగల్భాలు పలికింది. లౌడ్లీ ప్రొక్లైమింగ్ అంటే చాలా ప్రగల్భాలు పలికింది బీజేపీ ఇతను జాయిన్ అవ్వక ముందు. అంటిల్ ద మూమెంట్ ఆఫ్ టర్న్ అరౌండ్, ఆయన యూటర్న్ తీసుకున్నంత వరకు ఈ మాటలను చాలా ప్రగల్భాలు పలికింది బీజేపీ. దేర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఈదర్ సైడ్ ఆన్ దేర్ సడన్ చేంజ్ ఆఫ్ హార్ట్. అయితే ఒక్కసారిగా మనసు ఎందుకు మారిందా అన్నది ఇరువైపుల నుంచి కూడా ఎటువంటి సమాధానం అయితే రాలేదు. ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, ఎటువంటి విశ్లేషణ, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదంట, రైట్. సడన్ చేంజ్ ఆఫ్ హార్ట్. మిస్టర్ కుమార్ హ్యాడ్ ట్రైడ్ టు కార్నర్ ద బీజేపీ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ ఇన్ అలయన్స్ విత్ ద ఆర్జేడీ అండ్ ద కాంగ్రెస్. చూసారా? సో
ట్రై టు కార్నర్ అన్నాడు. కార్నర్ అంటే ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేయడం. బీజేపీని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఏ బేసిస్ మీద? క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన్ని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీని. ఎవరితో? ఆర్జేడీతోనూ కాంగ్రెస్తోనూ అలయన్స్లో ఉండేటప్పుడు. సో బీజేపీని కాస్ట్ బేసిస్ మీద ఇరుకును పెట్టే ప్రయత్నం అయితే చేశారంట. ద సోషియో ఎకానమిక్ సర్వే ఆఫ్ కాస్ట్ ఇన్ బీహార్ దట్ ఈస్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్డర్డ్ did not turn out to be a watershed movement as Mr. Kumar perhaps hoped. సోషియో ఎకనామిక్ సర్వే, కాస్ట్ని బేస్ చేసుకొని బీహార్లో సోషియో ఎకనామిక్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే కాస్ట్, కుల ప్రాతిపదికన గణన చేయడం, కుల గణన అంటాం. సో కుల గణనని మనం సోషియో ఎకనామిక్ సర్వేగా బీహార్లో చేయడం జరిగింది ఆయన నేతృత్వంలోనే. హీస్ ప్రీవియస్ గవర్నమెంట్ అన్నాడు. అంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు మారిపోయారు కాబట్టి ఆర్జేడీతోని కాంగ్రెస్తో ఉండేటప్పుడు ఆయన సమక్షంలోనే ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది జరిగింది. అంటే కాస్ట్ని బేస్ చేసుకొని, బీజేపీ రిలీజియన్ని బేస్ చేసుకొని కాబట్టి కాస్ట్ ఈక్వేషన్తో కొడదాం అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ సోషియో ఎకనామిక్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే అది ఆయనకి పెద్దగా డిడ్ నాట్, చూసారు అక్కడ ఏమన్నాడు, డిడ్ నాట్ టర్న్ అవుట్ టు బి ఏ వాటర్ షెడ్ మూమెంట్. అదేం పెద్ద టర్నింగ్ పాయింట్. వాటర్ షెడ్ మూమెంట్ అంటే ఏంటి? సమ్ సిగ్నిఫికెంట్ అని కానీ లేదంటే టర్నింగ్ పాయింట్ అనే కాంటెక్స్ట్లో మనం వాటర్ షెడ్ మూమెంట్ అని ఒక ఫ్రేజ్ని వాడతాం. అయితే నితీష్ కుమార్ గారు ఇది చాలా టర్నింగ్ పాయింట్గా మారుతుందేమో అని అనుకున్నారు, కానీ అంతగా అయితే అది ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఆ సోషియో ఎకనామిక్ సర్వే. At the same time, the BJP felt insecure enough to look for a rapprochement with the JDU. కొంచెం ఇన్సెక్యూర్గా అనిపించింది బీజేపీకి కూడా. ఈయనకి కూడా సోషియో ఎకనామిక్ సర్వే అంతగా క్లిక్ అయినట్టుగా ఈయనకి అనిపించలేదు. అదే సమయంలో బీజేపీ కూడా ఎలా అనిపించింది? ఇన్సెక్యూర్గా అనిపించింది. అభద్రతా భావం అంటాం. ఇన్సెక్యూర్ అంటే మేము పవర్లోకి వెళ్ళడానికి ఇంకా కొంచెం అంత కాన్ఫిడెంట్గా లేకపోవడం, అభద్రతా భావం. ఎనఫ్ టు లుక్ ఫర్ ఏ ర్యాప్రోచ్మెంట్. ర్యాప్రోచ్మెంట్ అంటే అర్థం ఏంటి? రీస్టోరింగ్ ద కార్డియల్ రిలేషన్స్, మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడాన్ని ర్యాప్రోచ్మెంట్ అంటాం విత్ ద జేడియు. విచ్ కమాండ్స్ కన్సిడరబుల్ ఫాలోయింగ్ అమాంగ్ నాన్ యాదవ్ ఓబీసీస్ ఇన్ బీహార్. అయితే జేడీయూకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటమ్మా? నాన్ యాదవ్ ఓబీసీస్ అందరూ జేడీయూ పక్షాన ఉన్నారు. ఎందుకంటే యాదవ్ కమ్యూనిటీ వాళ్ళందరూ మన లల్లు ప్రసాద్ యాదవ్ గారికి, సో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్జేడీకి సపోర్ట్. ఈ జేడీయూకి ఏంటంటే ఈ నాన్ యాదవ్ ఓబీసీ క్లాస్కి చెందిన వాళ్ళందరూ జేడీయూకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. కమాండ్స్ కన్సిడరబుల్ ఫాలోయింగ్, సో వారికి మంచి ఫాలోయింగ్ ఉంది జేడీయూకి. ద ఓపెనింగ్ ఆఫ్ ద రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య marked a new phase of Hindu consolidation behind the BJP, but the party is always watching out for erosion triggered by caste mobilization. అయితే రామ మందిరాన్ని ఓపెన్ చేయడం ద్వారా అయోధ్యలో అది ఖచ్చితంగా ఒక కొత్త ఎరా వైపు, న్యూ ఫేజ్ అంటున్నాడు. సో అది ఖచ్చితంగా ఒక కొత్త ఫేజ్. దేన్ని? ఏ కొత్త ఫేజ్ అమ్మా? హిందూ కన్సాలిడేషన్ అంటున్నాడు. అంటే హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయినట్టే బిహైండ్ ద బీజేపీ. సో బీజేపీ వెనకాతల ఈ హిందూ ఓట్స్ అన్ని కన్సాలిడేట్ అవ్వడం అంటే ఏంటంటే అందరినీ కలుపుకుపోవడం. సో వారి ఓట్స్ అన్నింటినీ సేకరించడం అనొచ్చు, దండుకోవడం అనొచ్చు. దట్ ఈస్ కన్సాలిడేషన్. బట్ ద పార్టీ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ అవుట్ ఫర్ ఎరోజన్ ట్రిగర్డ్ బై కాస్ట్. అయితే రిలీజియన్ని బేస్ చేసుకొని మనం కన్సాలిడేట్ చేసుకోగలిగాం హిందూస్ని. కాకపోతే కాస్ట్ మొబిలైజేషన్లో ఎక్కడైనా మనకి ఇబ్బంది రావచ్చేమో. ఎరోజన్ అంటే ఏంటి అక్కడ? సో అక్కడ మనకి ఏమైనా ఇష్యూ రావచ్చు. ఎరోజన్ అంటే ఏంటి? సో బలహీనపడటం. సో ఎక్కడైనా బలహీనపడే అవకాశం ఉంది ఈ కాస్ట్ మొబిలైజేషన్ వల్ల అనేటువంటి ఒక డౌట్ అన్నది పార్టీకి అయితే వచ్చింది. బై రీడ్రాఫ్టింగ్ మిస్టర్ కుమార్, అతన్ని మళ్ళీ వాళ్ళ పంచన చేర్చుకోవడం వల్ల ఏమైంది? ద బీజేపీ హ్యాస్ డీఫ్యాంగ్డ్, ఈ మంచి వర్డ్ ఇది, ద లిమిటెడ్ పొటెన్సీ దట్ వాజ్ లెఫ్ట్ ఇన్ హీ సోషల్ జస్టిస్ పాలిటిక్స్. డీఫ్యాంగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఫ్యాంగ్స్ అంటే కోరలు అంటాం, పాముకు ఉండే కోరల్ని మనం ఫ్యాంగ్స్ అంటాం. అయితే బీజేపీ హ్యాస్ డీఫ్యాంగ్డ్ అన్నాడు, అంటే వర్బ్గా వాడాడు. డీఫ్యాంగ్ అంటే కోరలు పీకేయడం అనే కాంటెక్స్లో వాడతారు. సో డీఫ్యాంగ్ ద లిమిటెడ్ పొటెన్సీ, అతని దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ పొటెన్సీ అంటే పవర్, దట్ వాజ్ లెఫ్ట్ ఇన్ హిస్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్. సోషల్ జస్టిస్ అంటే ఏంటమ్మా?
సామాజిక న్యాయం అంటాం. దట్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్. సో సామాజిక న్యాయం అనేటువంటి ఒక పవర్ ఏదైతే ఈయనకు ఉండిందో దాన్ని, ఆ కోరల్ని పీకేసింది బీజేపీ. ద బీజేపీ ఈజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ద రీఅలైన్మెంట్ ఇన్ బీహార్. బీహార్లో ఈ జరిగినటువంటి రీఅలైన్మెంట్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది ఎవర్రా అంటే అది బీజేపీనే. ఓకే, వైల్ ద బిగ్గెస్ట్ లోజర్ మైట్ బి మిస్టర్ కుమార్ హిమ్సెల్ఫ్. అయితే ఎక్కువగా నష్టపోయింది అయితే మాత్రం చూసుకుంటే కనుక మిస్టర్ కుమార్, నితీష్ కుమార్ గారు స్వయాన ఆయనే ఎక్కువగా లూజ్ అయినట్టు ఈ రీఅలైన్మెంట్ వల్ల. హీస్ పొలిటికల్ బేస్ ఈస్ బీయింగ్ రైడెడ్ అండ్ హీస్ లెగసీ స్టాండ్స్ బెస్మెర్చ్డ్. సరే, మంచి పదాలు వాడాడు. అతని పొలిటికల్ బేస్ ప్రశ్నార్థకం. హీస్ బీయింగ్ రైడెడ్ అంటే కోల్పోయారు, క్రెడిబిలిటీని కోల్పోయారు. అండ్ హీస్ లెగసీ, ఆయన వారసత్వం కూడా స్టాండ్స్ బెస్మెర్చ్డ్. బెస్మెర్చ్డ్ అంటే ఏంటమ్మా? డ్యామేజ్డ్, రెప్యుటేషన్ డ్యామేజ్ అయినట్టే. సో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఈ జంపింగ్స్ అన్నీ కనిపిస్తాయి. సో అది ఒక బ్లాట్ కదా, ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే విధంగానే ఉన్నాయి. బట్ హీ స్టిల్ ద చీఫ్ మినిస్టర్. ఏదేమైతే కానీ మొత్తానికి ఆయన చీఫ్ మినిస్టరా కాదా అన్నదే ఎక్కడ పాయింట్. బట్ హీ ఈస్ స్టిల్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఇవన్నీ ఏం జరిగినా కూడా ప్రస్తుతానికి పవర్లో అయితే ఉన్నారా లేదా అదే పాయింట్. అండ్ నథింగ్ ఎల్స్ సీమ్స్ టు మ్యాటర్ టు హిమ్. మిగతావన్నీ అనవసరం. ఓకే, ఈ ఫిలాసఫీలు, ఈ ప్రిన్సిపల్స్ మనకు అనవసరం. పవర్లో మనం ఉన్నామా లేదా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఎవరు? నితీష్ కుమార్. సో చాలు మనకు అది అవసరం, మిగతావన్నీ అవసరం లేదు. ఓకే, ఆ పొలిటికల్ లెగసీ బెస్మిర్చ్ అయిపోతుంది, నా పొలిటికల్ బేస్ రేడ్ అయిపోతుంది అనే ఆందోళన అయితే ఆయన చెందట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ బట్ ఇట్ ఈస్ హ్యాపీలీ ప్రజెంట్ కంటిన్యూస్. చూసారా, టెన్స్ని వాడాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ గురించి ఏమవుతుందో అనే ఆందోళన లేదు, ప్రస్తుతానికి మనం కంటిన్యూ అయిపోతున్నామా లేదా అన్నది మాత్రమే ఆయనకి ఉంది అన్నట్టుగా కొంచెం వెటకారంగా అలానే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక లైన్తో వాడాడు, టెన్సెస్ వాడాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్. సో ఫ్యూచర్లో ఇట్లా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా మనం తీసుకున్న స్టెప్ వల్ల అట్లా అవుతుందేమో అన్నది అనవసరం. ఫ్యూచర్ ఏం జరిగినా కూడా అదేం మనకు అనవసరం. ప్రస్తుతానికి మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ప్రజెంట్లో మనం కంటిన్యూ అయిపోతున్నామా లేదా చీఫ్ మినిస్టర్గా. చూసారా, ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నామా లేదా చీఫ్ మినిస్టర్గా, అది మనకి ఇంపార్టెంట్ అన్న దాని మీద దృష్టి పెట్టారన్నట్టుగా చెప్తున్నాడు. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నవ్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ ద వర్డ్స్. కన్సీడ్ అనే పదం వచ్చింది. కన్సీడ్ అంటే జనరల్గా సమర్పించుకోవడం అనే మీనింగ్లో వాడతారు. సమర్పించుకున్నాడు ఎప్పుడు? స్పోర్ట్స్ కాంటెక్స్లో. హీ కన్సీడెడ్ 32 overs ఇన్ ఎన్ ఓవర్. అంటే ఒక ఓవర్లో 32 పరుగుల్ని సమర్పించుకున్నాడు పర్టికులర్ బౌలర్. ఒక బౌలర్ సమర్పించుకోవడం కదా, సమర్పించుకోవడం అంటే ఏంటి? సో అతను ఛాన్స్ ఇచ్చాడు వేరే ఆ బ్యాట్స్మెన్కి కొట్టడానికి. సో కన్సీడెడ్ అంటే సమర్పించుకోవడం అనే మీనింగ్లో వాడతాం. కన్సీడ్ అంటే అగ్రీ అనే మీనింగ్ కూడా ఉంది, రైట్? సో ఈ రెండు మీనింగ్స్లో మనం కన్సీడ్ అనే పదం వాడతాం. అడ్మిట్, యాక్సెప్ట్, ఈల్డ్, సరెండర్. ఈల్డ్, సరెండర్ స్పోర్ట్స్ కాంటెక్స్లో, అడ్మిట్, యాక్సెప్ట్ జనరల్ కాంటెక్స్లో వాడతాం. ద టీమ్ కన్సీడెడ్ 2 goals, సమర్పించుకుంది ఇన్ ద ఫస్ట్ 5 minutes ఆఫ్ ద గేమ్. ఫస్ట్ 5 minutesలో 2 goals సమర్పించుకుంది. టు ఫెయిల్ టు స్టాప్ అన్ అపోజింగ్ టీమ్ ఆర్ పర్సన్ ఫ్రమ్ విన్నింగ్ ఏ పాయింట్ ఆర్ గేమ్. సో ఫెయిల్ అవ్వడం అంతే కదా. మీరు గోల్స్ ఇచ్చేసారంటే ఏంటి? అతన్ని ఆపలేకపోయారు. దట్ ఈస్ యూ ఫెయిల్ టు స్టాప్ హిమ్. దట్ ఈస్ కన్సీడ్. నెక్స్ట్ హంబుల్. మనకి జనరల్గా హంబుల్ యాడ్జెక్టివ్గా తెలుసు, కానీ వర్బ్గా కూడా వాడచ్చు అనే కాంటెక్స్లో ఈరోజు మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. అంటే ఎవరినైనా ఇన్సల్ట్ చేసే విధంగా, ఇన్సల్ట్ అనే మీనింగ్లో హంబుల్ అనే పదాన్ని వాడచ్చు. టు మేక్ సమ్వన్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్ స్పెషల్ యాజ్ దే థాట్. వారి ఇంపార్టెన్స్ని తగ్గించేయడం. ద వరల్డ్ ఛాంపియన్ వాజ్ హంబుల్డ్ బై అన్ అన్నోన్ అవుట్సైడర్ ఇన్ లాస్ట్ నైట్స్ రేస్. ఒక డిఫెండింగ్ ఛాంపియన్, రైట్? ఇప్పుడు అంటారు చూసారా, తెలుగులో ఏమంటారంటే గజ ఈతగాడంట పిల్లకాలలో పడిపోయి చనిపోయాడంట. అంటే అంత పెద్ద గజ ఈతగాడికి అది ఎంత సిగ్గుచేటు, ఒక పిల్లకాలలో పడిపోయి చనిపోయాడంటే. సో ఇది అలాంటిది. హంబుల్ చేయడం అంటే కంప్లీట్గా వారిని ఇన్సల్ట్ చేసే విధంగా ఒక రిజల్ట్ రావడం. ఓకే, అంటే ఎవరో ఒక అనామకుడు వచ్చి అతని మీద గెలవటం అనే సెన్స్లో, రైట్? హ్యూమిలియేట్ ఆర్ అఫెండ్ ఆ కాంటెక్స్లో వాడతాం. మోజో, ఇది ఒక కొత్త పదం. మోజో ఇది నౌన్గా వాడాడు. మోజో అంటే ఒక రకమైనటువంటి ఎంతూజియాజం అనొచ్చు. ఓకే, అలర్ట్గా ఉండడం, ఎంతూజియాస్టిక్గా ఉండడం మనం మోజో అంటాం. ఏ క్వాలిటీ దట్ అట్రాక్ట్స్ పీపుల్ టు యూ
అండ్ మేక్స్ యూ సక్సెస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో అందరూ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీని మోజో అంటారు. సో దాన్ని ఆర్డర్, ఎలాక్రిటీ, జీలెస్నెస్. జీలెస్ అంటే ఎనర్జెటిక్ అనే మీనింగ్లో వాడతాం మోజో. నెక్స్ట్ హూడ్ వింక్ అంటే చీట్ అనే మీనింగ్ వస్తుంది. హూడ్ వింక్ అంటే చీట్. వీ వర్ హూడ్ వింక్డ్ ప్యాసివ్ వాయిస్లో ఉందమ్మా V3. వీ వర్ హూడ్ వింక్డ్ ఇన్ టు బిలీవింగ్ దట్ వీ హ్యాడ్ వన్ ఎ లాట్ ఆఫ్ మనీ. మీరు చాలా మనీ గెలుచుకున్నారు అన్నట్టుగా మిమ్మల్ని భ్రమలో పెట్టారు. ఓకే, మిమ్మల్ని చీట్ చేశారు. రైట్. బ్యాంబూజిల్, బ్లఫ్, చీట్, అవుట్విట్, ఆల్ దీస్ మీన్స్ మిమ్మల్ని మోసం చేశారు. టు డిసీవ్ ఆర్ ట్రిక్ సమ్మన్. చీట్, డిసీవ్ అన్న చీట్ అన్న సేమ్. రైట్, దట్ ఈస్ యువర్ హుడ్ వింక్. తర్వాత ఫ్లౌండర్ అంటే అర్థం ఏంటమ్మా? తడబాటు అంటాం. ఫ్లౌండర్ ఈజ్ తడబాటు. ఓకే, ఇక్కడ ఫ్లౌండరింగ్ అని వాడాడు. స్టాగర్ ఆర్ స్టంబుల్ అంటే ఫెయిల్యూర్ అన్నట్టుగా చెప్పచ్చు. ఫ్లౌండర్ అంటే తడబాటు, ఫెయిల్యూర్ అనే మీనింగ్లో వాడతాం. ఆల్దో హిస్ బిజినెస్ వాజ్ ఎ సక్సెస్, హిస్ మ్యారేజ్ వాజ్ ఫ్లౌండరింగ్ అంటే నిరాశ మిగిల్చింది, సక్సెస్ఫుల్ కాలేదు, ఫెయిల్యూర్ అనే మీనింగ్లో వాడతాం. స్టాగర్ ఆర్ స్టంబుల్. ఓకే, తడబాటు. టు ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫికల్టీస్ ఆర్ బీ కంప్లీట్లీ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ ఆర్ సే నెక్స్ట్. సన్షైన్, జనరల్గా సన్షైన్ అంటే ఏంటి? సూర్యరశ్మి అని చెప్పచ్చు. సూర్యరశ్మిని మనం సన్షైన్ అంటాం. కాకపోతే ఒక మంచి హ్యాపీనెస్ ఆర్ ప్లెజర్, దేర్ గ్రాండ్ ఫాదర్ హ్యావ్ బ్రాట్ సన్షైన్ ఇన్ టు ద లేస్ అంటే హ్యాపీనెస్ని తీసుకొచ్చారు. సో పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్గా మనం చెప్పచ్చు. సన్షైన్ అంటే ఒక బ్రైట్నెస్ అని. బెకాన్, బ్లేజ్, బ్రైట్నెస్. ఒక కాంతిని, ఒక వెలుగుని నింపారు. వెలుగును నింపడం అంటే ఏంటి? హ్యాపీనెస్ని తెచ్చారనే మీనింగ్లో. హ్యాపీనెస్ ఆర్ ప్లెజర్ ఇన్ టు దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాల్లోకి వెలుగుని నింపారు. దట్ ఈస్ సన్షైన్. తర్వాత స్టేల్ మేట్ ఈస్ బేసిక్లీ ఎ నౌన్. స్టేల్ మేట్ అంటే బేసిక్గా ఏంటమ్మా? ముందు నుయ్యి వెనక్క గొయ్యి అంటారు కదా, అంటే ప్రతిష్టంభన అంటాం తెలుగులో. స్టేల్ మేట్ అంటే ఏంటంటే వెన్ యూఆర్ అనేబుల్ టు డిసైడ్ టు గో ఆర్ టు గో ఫార్వర్డ్ ఆర్ టు స్టెప్ బ్యాక్. సో మీరు ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో మీరు స్టేల్ మేట్ అనే పదాన్ని వాడచ్చు. ఓకే, సో డెడ్ లాక్ అనొచ్చు, ఇంపాస్ అనొచ్చు, ఇవన్నీ కూడా సేమ్. డెడ్ లాక్ అన్నా ఇంపాస్ అన్నా సేమ్. డెడ్ లాక్, ఇంపాస్, స్టాండ్ ఆఫ్ అంటే దెర్ ఈస్ నో రిజల్ట్ అనమాట. సో ఎవరు కూడా విన్ అవ్వట్లా. A situation in which neither group involved in an argument can win or get an advantage or no action can be taken. So ఎటువంటి పురోగతి లేకపోవడం, ఎక్కడ వారు అక్కడే ఉండిపోవడం, దట్ ఈస్ కాల్డ్ బేసిక్లీ స్టేల్మేట్. టుమారోస్ మీటింగ్ బిట్వీన్ ద టూ లీడర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఏ డిప్లొమాటిక్ స్టేల్మేట్ దట్ హ్యాస్ లాస్టెడ్ ఫర్ 10 years. 10 సంవత్సరాలుగా నెలకొన్నటువంటి దౌత్యపరమైనటువంటి ప్రతిష్టంభన అన్నది తొలగిపోబోతుంది రేపటి మీటింగ్ అని చెప్తున్నాడు. ఆ మీటింగ్ వల్ల మళ్ళీ ఏదో ఒకటి డైరెక్షన్లో ప్రోగ్రెస్ అనేది సాధ్యం అవుతుంది అన్నట్టుగా. దట్ ఈస్ స్టేల్మేట్. నెక్స్ట్ ఫ్యూజన్. ఫ్యూజ్ వర్బ్, ఫ్యూజన్ నౌన్. ఫ్యూజన్ అంటే కలపడం కదా, దేనైనా కనెక్ట్ చేయడం, కంబైన్ చేయడం అనే సెన్స్లో ఫ్యూజ్ అనే వర్బ్ని వాడతాం. సో వెన్ యూర్ ట్రైంగ్ టు ఫ్యూజ్ సంథింగ్, యూఆర్ ట్రైంగ్ టు జాయిన్ దెమ్, యూఆర్ ట్రైంగ్ టు కంబైన్ దెమ్. రైట్, కంబైన్ అనొచ్చు, బ్లెండ్ అనొచ్చు, అమల్గమేట్ కలిపేయటం. Right? So the bones of the skull are not properly fused at birth to join together physically or to join things together physically. So join చేయడం, blend చేయడం, combine చేయడం అనే సెన్స్లో we use fuse. Diffuse అంటారు. బాంబ్స్ డెఫ్యూజన్ టీమ్ గుర్తుందా? డెఫ్యూజ్ అంటే తొలగించడం, కంబైన్ అయినటువంటి వైర్స్ని తొలగించడం, డెఫ్యూజ్ చేయడం. దట్ ఈస్ డెఫ్యూజ్. డి ఈజ్ ఎ నెగటివ్ ప్రిఫిక్స్. నెక్స్ట్, that is about your vocabulary. Now let's look into this assignment of the day ఏంటో చూద్దాం. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ ద డేని మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదమ్మా క్వశ్చన్, అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో ఇది మనకి 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్డ్ వర్డ్ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదొక అడ్జెక్టివ్. ఓకే, సో మీనింగ్ ఏమొస్తుందంటే సంథింగ్ దట్ కెనాట్ బీ అవాయిడెడ్, అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా అనుకోండి ఇంకా. సో దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని ఎస్కేప్ అవ్వడం కానీ అవాయిడ్ అవ్వడం కానీ కుదరదు. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం? అది బేసిక్గా ఒక అడ్జెక్టివ్. అండ్ దీస్ ఆర్ ద 2 క్లూస్. రైట్, తర్వాత ఇందులో ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
A parliamentary committee examined a bill seeking to raise the age of marriage of women from the present 18 to 20 has been giving another extension to table its report. ఓకే, సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీ ఫ్రెండ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఎడిటోరియల్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వడానికి ఆ ఉద్దేశంతో మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. దాంతో పాటుగా గ్రామర్ కూడా మీరు కన్సాలిడేట్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకుంటున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి మీకు ఒక రివిజన్ లాగా కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి. సో మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ రివైజింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఎంజాయింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే ట్యూన్ టు IAC.